హాయ్ ఎవ్రీవన్, కెలాగ్స్ ఓట్స్ అండి. ఇది న్యూట్రిషన్ ఫుడ్. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ మంచిగా హెల్తీ ఫుడ్ డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ కూడా చాలా మేలండి. బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్ బాగా వేడి చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాము. ప్యాకెట్ చూపించాను కదా, ఈ విధంగా వేస్తూ కలుపుతూ ఉండండి. ఉంట కట్టకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓట్స్ ఒక 5 to 6 సెకండ్స్కే ఉడికిపోతాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఇంకొక 2 to 3 మినిట్స్ పడుతుంది. ఇంకా మనము ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మసాలా చేస్తూ ఉంటారు, స్వీట్ కిచడీ లాగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి. ఈ విధంగా ఉడకబెట్టుకున్నాక మనము చిన్నపిల్లలకి, నేనైతే మా బాబుకని చేస్తున్నాను. అంటే ఫీవర్ వచ్చిందనేసి ఓట్స్ తింటే చాలా డైజెషన్కి మేలు అనేసి చిన్నపిల్లలకి చేస్తున్నానండి. ఇంక ఇప్పుడు మనం ఈ విధంగా ఉడికించుకుందాము. ఒక 2 to 3 సెకండ్స్ వరకు చూడండి, దగ్గర పడింది, చిక్కబడుతుంది కదా. ఇంక ఇప్పుడు మనము తగినన్ని పాలు వేసుకున్నాము. ఒక చిన్న గ్లాస్ అని, టీ గ్లాస్ అని పాలు తీసుకొని వేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా బాగా చిక్కబడుతుంది కదా. చల్లగా అయిపోయినాక గట్టిగా అయిపోతుందండి. ఈ విధంగా మనము ఇప్పుడు మనము ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను చూడండి. ఆవు పాలు అండి, చిక్కటి పాలు, వాటర్ లేకుండా. మీకు కావాలంటే ఫస్ట్ వాటర్ లేకుండా పాల్లో అయినా ఉడకబెట్టచ్చు. టేస్ట్ రెండు ఒకటే, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఒక 5 to 6%. ఇంకా పాలు వేసాక ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి. ఒక 2 to 3 సెకండ్స్ వరకు. ఇంకా మనము హనీ వేస్తున్నానండి నేను. ఇది ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇది మామూలుగా షాప్లో కాదండి, ఒరిజినల్ తేనె అండి. చాలా తీయగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒరిజినల్ తేనె దొరికితే దాంతో మీరు చేసుకోండి. ఇంకా తేనె వేసాక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. మీకు హనీ లేకపోతే తగినంత బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. అంటే హనీ వేస్తే కొంచెం హెల్దీ అండి. ఇంకా యాపిల్, ఒక హాఫ్ యాపిల్ ఇలా సన్నగా కట్ చేసుకొని, దానిమ్మకాయలు కూడా ఈ విధంగా వేసుకోవాలి. మీకు కావాలంటే నట్స్ ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రూట్స్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచికరమైన ఓట్స్ అండి. ఫ్రూట్స్ది ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ చేసి చెప్పండి అండి కామెంట్ రూపంలో.